నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో చీరాల డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారని చీరాల డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ తెలిపారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలకు సంబంధించి డిప్యూటీ డిఈఓ గంగాధర్ అద్దంకి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎంఈఓ కేవి శ్రీనివాసరావు చీఫ్ సూపరింటెండెంట్లతో చర్చించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ చీరాల డివిజన్ వ్యాప్తంగా మొత్తం 41 కేంద్రాలలో సుమారు 8,759 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, మొదటి రోజు విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించమన్నారు. అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 14 సెంటర్లు ఏర్పాటు చేశారని, 3,022 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని గంగాధర్ చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్థానికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. చీరాల డివిజన్లో మొత్తం ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలు 41 ఉన్నాయి. మొత్తం 8,759 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మరి వీటికి సంబంధించి అన్ని పరీక్షా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇన్విజిలేటర్ల నియామకం కూడా పూర్తయింది. ఏదైనా ఇబ్బందులు ఉంటే చీఫ్ సూపరింటెండెంట్లు ఏమన్నా ఇన్విజిలేటర్ రిపోర్ట్స్ రాకపోతే వెంటనే తెలియజేయాలి. ఏదేమైనా రేపు ఉదయం కల్లా అన్ని ఏర్పాట్లు చీఫ్స్, డిపార్ట్మెంట్లు, ఆఫీసర్లు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. నెక్స్ట్ అలాగనే మెడికల్ వాళ్ళు కూడా, మెడికల్ సిబ్బంది కూడా వస్తారు. అలాగనే 144 సెక్షన్ కూడా అక్కడ విధించడం జరుగుతుంది. ఎటువంటి జిరాక్స్ సెంటర్లు ఎటువంటి అక్కడ ఉండటానికి వీల్లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఎటువంటి ఇన్విజిలేటర్ కానివ్వండి, ఎవరైనా అధికారులు అక్కడ క్యాంపులో ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్లో ఎటువంటి ఫోన్, మీ సెల్ ఫోన్ అనేది అసలు తీసుకురాకూడదు. ఆ విషయాన్ని ముఖ్యంగా అతను ఇన్విజిలేటర్లు కానివ్వండి, చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానివ్వండి గమనించాలి. హాల్ టికెట్స్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏదైనా పొరపాట్లు కనుక ఉంటే ఎటువంటి ఆందోళన చెందకుండా విద్యార్థులు మీకు సంబంధిత ప్రధానోపాధ్యాయునికి తెలియజేస్తే వారి సంతకంతో ఒకవేళ మీడియం చేంజ్ కానివ్వండి, ఏదైనా వాళ్ళ దృష్టికి వస్తే ఏదైనా నేమ్ కరెక్షన్ కానివ్వండి, ఏ కరెక్షన్ వచ్చినా అవి కనుక కన్సర్న్ సంబంధిత ప్రధానోపాధ్యాయుని ద్వారా కనుక వస్తే ఆ సెంటర్ చీఫ్ వాళ్ళు అనుమతిస్తారు. అవన్నీ కరెక్షన్ చేయించడం జరుగుతుంది. అందరూ చదవాలి, అందరూ ఎదగాలన్న లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్షరాంధ్ర కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఉల్లాస్ ట్రస్ట్ కన్వీనర్ శ్రీనివాస్ అన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాలలో అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షలను నిర్వహించారు. అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామంలో అక్షరాంధ్ర పరీక్షలను అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని, ఉల్లాస్ కన్వీనర్ శ్రీనివాస్, ఏపీఎం ప్రసాద్ బాబు కలిసి పరిశీలించారు. పరీక్షలు రాసే విధానం గురించి ఎంపీడీఓ ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా 520 సెంటర్స్లో 22,000 మంది అక్షరాస్యులు ఫైనల్ పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్షరాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్స్ అందజేస్తున్నారని శ్రీనివాస్ చెప్పారు. మండలంలో చూసినట్లయితే అర్బన్లో 20 కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా అద్దంకి గ్రామీణ ప్రాంతంలో 35 కేంద్రాలు ఉన్నాయి. బలికొరవలో 137 కేంద్రాలు ఉన్నాయి. సంతమాగులూరులో 126 కేంద్రాలు ఉన్నాయి. కొరుసుపాడులో 49 కేంద్రాలు ఉన్నాయి. దీనికి స్క్వాడ్గా కూడా ఎంపీడీఓ గారు, అసిస్టెంట్గా ఏపీఎం గారు అందరూ కూడా వెళ్తూ వాళ్ళని ఇంట్రెస్ట్ ఇంకా వాళ్ళని బాగా చక్కగా రాయండి అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది కూడా చాలా ఇదిగా ఉంది. నేను తనిఖీ చేసినటువంటి ఈ యొక్క మండలాల్లో ప్రజెంట్ నేను కొరిసిపాడు చూశాను. అదేవిధంగా అద్దంకి మెప్మా చూశాను. మెప్మా పరిధిలో ఉన్నటువంటి పట్టణ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చూశాను. అందరూ కూడా చాలా ఆనందంగా రాయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా ఇది చదవడం, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి కాన్సెప్ట్. ఎవరు కూడా గణితంలో కానీ చిన్న చిన్న లెక్కల్లో కొంతమంది వీక్ అవుతున్నారు. అది కూడా కాకుండా ఈ పథకంలో ఉన్నటువంటి గణిత
సామాన్యమైనటువంటి గణిత లెక్కలు ఉన్నాయి. అవి కూడా చేసుకుంటూ వాళ్ళు ఎక్కడన్నా పొదుపు దగ్గరికి వెళ్ళినా కానీ, బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా కానీ, లేకపోతే ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు సొంతంగా స్వాభిమానంతో వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమం మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు ఈ యొక్క పరీక్ష జరుగుతూ ఉంటుంది 2029 వరకు. ఇప్పుడు చాలా ప్రజెంట్ మాత్రం అక్షరాస్యతలో కొంచెం తక్కువలో ఉంది ఆంధ్రప్రదేశ్. దీన్ని 2029 లోపు 100% చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నారా లోకేష్ గారు ఉన్నారు. ఇది ఖచ్చితంగా అందరి సహకారంతో మా వయోజన విద్య శాఖ కూడా చాలా చక్కగా పాల్గొంటుంది, పాటుపడుతుంది. ఈ యొక్క ఇదికి మేము చాలా ఆనందపడుతున్నాం. మీ అందరూ ఈ 100 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు మీరు వచ్చి కొంచెంసేపు మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు నేర్చుకుంటున్నారు. ఈ 100 రోజుల్లో మీరేం నేర్చుకున్నారో ప్రభుత్వం తెలుసుకోవడం కోసం మీకు ఒక చిన్న పరీక్ష లాంటిది ఏర్పాటు చేసింది. ఆ పరీక్షలో మీరు ఎంతవరకు చదవడం నేర్చుకున్నారు, ఎంతవరకు రాయడం నేర్చుకున్నారు, ఎంతవరకు లెక్కలు వేయడం నేర్చుకున్నారు, లెక్కలు తెలుసుకోగలిగారు, ఇవన్నీ వీటి కోసం అని ఈ పరీక్ష రాయడం ఉంటుంది. ఈ పరీక్ష 100 మార్కులు ఉంటుంది, 150 మార్కులకి. అందులో కనీసం మీరు 50 మార్కులు పైన తెచ్చుకోవాలి. ఇందులో ఉన్న ప్రశ్నలను బట్టి, ఇందులో ఉన్న బొమ్మలను బట్టి ఆన్సర్స్ ఎలా రాయాలో ఉంది. దాని ప్రకారం మీరు రాయాలి. మీరు చదువుకున్నది మీ నిత్యావసరాలకి, ఓ బస్సు ఎక్కితే బస్సు పేరు చదువుకోవడానికి కానీ, ఏదైనా మీ దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టమన్నప్పుడు అక్కడ పైన ఏం రాస్తుందో తెలుసుకోవడం కానీ, చిన్న మీరందరూ డ్వాక్రా గ్రూపుల్లో ఉండి వడ్డీలు కడుతున్నారు కదా, ఆ వడ్డీ లెక్కలు కరెక్ట్గా వేశారా లేదా తెలుసుకోవడం కోసం కానీ ఇది ఉపయోగపడుతుంది. నాటక రంగంలో విశిష్ట సేవలు అందించిన శ్రీనివాసరావు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రధారణలో అఖిలాంధ్ర దేశంలో ప్రత్యేక ఖ్యాతిని సంపాదించారని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. అద్దంకికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు ఆలకుంట శ్రీనివాసరావుకు ఆదివారం పుట్టంరాజు బుల్లయ్య రామలక్ష్మముల విశిష్ట కళా పురస్కారం 2026ను ఆదివారం శ్రీరామచంద్రమూర్తి దంపతులు తదితరులు కలిసి అందజేశారు. ఆలకుంట శ్రీనివాసరావు ఇప్పటి వరకు 6,350కి పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల అభిమానం పొందారని, శ్రీనివాసరావు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రధారణలో మంచి గుర్తింపు వచ్చిందని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. తనను గుర్తించి శ్రీరామచంద్రమూర్తి వారి ట్రస్ట్ తరపున విశిష్ట సేవా పురస్కారం అందజేయటం సంతోషంగా ఉందని, శ్రీనివాసరావు తనకు చిన్న వయసు నుంచి నాటకాల పట్ల ఆసక్తి ఉండడంతో వారి సోదరుల ప్రోత్సాహంతో నేడు ఈ స్థాయిలో ఉన్నారని, అందరి సహకారంతో మరెన్నో నాటకాలు ప్రదర్శిస్తారని శ్రీనివాసరావు తెలియజేశారు. నాటక రంగంలో ప్రవేశించడం జరిగింది. తర్వాత 40 సంవత్సరాల్లో అన్నగారు అద్దంకి నాగేశ్వర గారు, నేను హేమలత గారు అందరం కూర్చొని చింతామణి నాటకం తీస్తే బాగుంటుందని హేమలత గారి ప్రోత్సాహం వల్ల నేను మాట్లాడుకొని ఈ నాటకాన్ని తయారు చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అన్నగారు ఇలా చెప్పినట్టు కొన్ని డైలాగులు వయసు సోదరుల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయని గతంలోనే 2-3 సార్లు స్టేలు ఇచ్చుకోవడం జరిగింది, వాళ్ళు కోట్లు వేయడం జరిగింది. అనేది చూసాం.
ఆ తర్వాత విస్తృతంగా అద్దంకి బ్రదర్స్ అని అద్దంకి నాగేశ్వరరావు, నేను, వెంకటేశ్వరరావు గారు, దశరామయ్య గారు, అదేవిధంగా జయరాజు గారు, ప్రముఖులైనటువంటి అప్పట్లో పెద్ద యాక్టర్లు అందరి తరఫున మేము అందరితోటి కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అప్పటికే అనంతపురం జిల్లాలో ఇట్లాంటి వ్యవహారం వచ్చి టికెట్ నాటకాన్ని ఆపారు. అన్నగారు చెప్పిన దానికి అంటే మార్చుకోవడం జరిగింది. ఆ హాల్లో లలిత కళ హాల్లో జరుగుతుంది. టికెట్లు మొత్తం కొనుక్కొని అప్పుడు 2,50,000 రూపాయల కలెక్షన్ వచ్చింది. నాటకం ప్రదర్శించడానికి వెళ్ళిన వయసు సోదరులు మొత్తం పేచి పెట్టారు. అప్పుడు రామాంజలి గారిని అక్కడ ఎస్పీ గారు ఆయన దగ్గరికి పరిష్కారం వెళ్ళింది. ఆయన వచ్చి మీకు ఇబ్బంది ఉంటే ఆపుదాం, నాటకాలు చూద్దాం, మీరు కూడా చూడండి అని చెప్పి కమిటీ వాడు కూర్చోబెట్టి అన్నా నేను దశరామయ్య గారు నెల్లూరు భానుమతి అందరితో ప్రోగ్రాం జరుగుతాం. ఆ జరిగేటప్పుడు వాడు మొత్తం చూసిన తర్వాత ఆ నాటకం ఖర్చు మొత్తం వేస్తాం అయిపోయిన వాళ్ళు మాకు మరలా అప్పట్లోనే 10,116 మాకు ఇచ్చి ఈ ప్రదర్శన ఇట్లా ఉంటే ఎక్కడైనా ఆడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు స్టేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మేము అద్దంకి బ్రదర్స్గా ఆంధ్ర రాష్ట్రంలో మేము ఆడినటువంటి మండలం లేదు, పెద్ద పెద్ద టికెట్ నాటకాలనే సెంటర్లో ఏ సెంటర్ కూడా మేము వదిలిపెట్టకుండా ఆ రోజు చాలా తక్కువ కిరాయిలు ఉండేవి. అయినా పెద్ద యాక్టర్లతోటి అందరితోటి ఆడినటువంటి చింతామణి నాటకం ఆడే యాక్టర్లు అందరితో కూడా 40-30 మంది చింతామణి ఉంటే అందరితో కూడా ఆడటానికి వీలు ఉండేటట్టుగా ఎక్కడికక్కడ డైలాగులు మార్చుకొని కొత్త చింతామణి వచ్చినా కూడా ఆమె దగ్గర కూడా ఏం గెయిన్ కావాలనే దాని మీద మేము ప్రాక్టీస్ చేసుకొని ఆ విధంగా ఆడుకుంటూ వచ్చాం. ఈ మధ్యలో 2019లో కరోనా ముందుగా దీని మీద బ్యాన్ వచ్చేసింది. వాళ్ళు ఆల్రెడీగా అంటే మాలాగా ఆడేవాళ్ళు ఒక 10-12 గ్రూపులు ఉన్నాయి. మ్యాథ్స్ టీచర్గా ఉంటూ తెలుగులో మంచి అభిమానం అభినవేశం ఉంటాం. దాన్ని మర్చిపోకుండా సాహిత్యాల్లో సంగీతంలో తన ఉనికిని చాటుకుంటూ నాకు తెలిసి ప్రధానంగా ఉండే అంటే ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అంశం ఏంటంటే ఈ ధర్మాలు వయసులు నాకు తెలిసి ఎక్కువగా దాన ధర్మాలన్నీ దేవుడికి సంబంధించిన కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద గుళ్ళు కానీ వీటన్నిటి మీద వాళ్ళ కృషి ఎక్కువ ఉంటుంది. కానీ మాస్కారం చూస్తే మరి వాటికి అందిస్తాడో నాకు తెలియదు, కానీ ప్రతి నెల సంగీతం కానివ్వండి సాహిత్యానికి సంబంధించిన వాళ్ళని ఏదో ఒక కార్యక్రమం చేసి ఒక 30-35 లేదా ఒక 40,000 ఇంకా పెద్ద కార్యక్రమం చేసి ఒక 70,000 ప్రతి నెలా ఖర్చు పెట్టడం అంటే అది మరి పుట్టరాజు గారిని అభినందించాల్సిన విషయం. అలాంటి వ్యక్తి మన అద్దంకిలో ఉండడం, ప్రతి నెల మన ఊరి వారు కాకుండా బయట వారికి కూడా సత్కారాలు ఇచ్చి వాళ్ళని కూడా బయట వాళ్ళని కూడా గౌరవించడం మన అద్దంకికి ఉన్న ఒక మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ముందర మూర్తి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక రంగస్థలం విషయంకి వస్తే మా చిన్నతనంలో ఆ నాటకాలంటే తెల్లారిపోయాయి. అన్ని నాటకాలు ఏ నాటకం వేసినా అది తెల్లారిపోయాయి. కానీ మా చిన్నతనంలో ఏంటంటే నాటకం చూడటం అంటే సగం చూసి 11:30-12 గంటలకల్లా నిద్రపోవడం, ఇంట్లో పెద్దవాళ్ళని పిడిచి నాటకానికి చిన్న టికెట్కి డబ్బులు తీసుకుని తీరా వెళ్ళి కూర్చొని కాసేపు కూర్చొని వాళ్ళు అసలు పాడటం మొదలయ్యేటప్పటికి మేము నిద్రపోయేవాళ్ళం. అది నాకు బాగా గుర్తు. తర్వాత రంగస్థలానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి నాకు ఉన్న రంగస్థలంలో నాకు ఒక మెమరబుల్ అంటే నాకు మనసులో ఉన్నాయి. అప్పటి వరకు మనం రంగస్థలంలో పాంప్లెట్స్ ఒక విభిన్న శైలిగా ఉండేవి అన్నమాట. ఎందుకంటే ఒక పెద్ద పోస్టర్ లాగా ఉండేది కాదు, అలా అని చిన్నగా ఉండేది కాదు. ఒక మిడిల్ సైజ్ పోస్టర్ని గ్రామాల్లో కనిపించేవాడు. తర్వాత పాంప్లెట్ కూడా ఎలా ఉండేదంటే పడవగా ఉండేది. మనం సినిమా పాంప్లెట్ ఏంటంటే మనం ఒక A4లో సగం పేపర్ చూస్తాం. సినిమా పేజీలు మనకు అప్పట్లో నేను చెప్పేది 70 దశకంలో మనకి సినిమా బళ్ళకి తీసేసి టాబ్లెట్లు చిన్నగా ఉంటాయి. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామ శివారుల్లో ఉన్న బీడు భూమిలో ఉన్న బొప్పాయి తోటలో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖాళీ స్థలంలో చిల్ల చెట్లు తొలగించి కుప్ప
కుప్పవేసి ఉండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అలుముకున్నాయి. సమీపంలో ఉన్న పంట పొలాలకు మంటలు వ్యాప్తి చెందకుండా రైతులు ముందస్తుగానే తగు జాగ్రత్తలు తీసుకొని అద్దంకి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన కొమ్మాలపాడు చేరుకొని బీడు భూముల్లో మంటలను అదుపు చేశారు. భూ యజమానికి పెద్దగా ఆస్తి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందులోకి దీంట్లో ఇటు నుంచి రాదు, గొర్రె వేయాల్సిందే. ఇది ఆగిపోద్దులే. అదేదో మీరెవరన్నా వస్తేనే కదా నేను చెప్పాను కదా మీకు. బహుజన రాజ్యాధికారం కోసం కాంశీరాం భారతదేశంలో కులం పేరుతో అణగదొక్కబడిన 85% మెజార్టీ ప్రజలన్న బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం తీసుకొని వచ్చారని బీఎస్పీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందా జోసెఫ్ అన్నారు. కాంశీరాం జయంతి సందర్భంగా అద్దంకిలోని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖులందరూ హాజరయ్యి కాంశీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంశీరాం రాజ్యాధికారం కోసం ఎంతో కష్టపడ్డారని, అంబేద్కర్ ఆశయాల కోసం కాంశీరాం కుల నిర్మూలన చేసేందుకు తన ఉద్యోగం, ఇంటి బాధ్యతలు వదులుకొని ప్రజలలోకి వచ్చారని, అసెంబ్లీ గడప తొక్కని వారిని ఎన్నికల్లో గెలిపించుకొని అసెంబ్లీలో నడిపించిన ఘనత కాంశీరాందన్నారు. ఉత్తరప్రదేశ్లో 4 సార్లు కుమారి మాయావతి ముఖ్యమంత్రిగా చేశారని జోసెఫ్ గుర్తు చేశారు. రాజ్యాధికారం లేకపోతే మనల్ని ఇట్లాగే అనగదొక్కుతారు. చదువుకున్న నాకే, ఇన్ని చట్టాలు చేసిన నాకే, భారత రాజ్యాంగం రాసిన నాకే ఇన్ని ఇబ్బందులు పెట్టారు, నన్నే ఇంత ఇబ్బందులు పెట్టారు. మరి ఈ తాడిత పీడిత ప్రజలకు, మరి పామరులకు మరి ఎట్లా ఉంటుందని చెప్పి ఎవరైనా నాయకత్వం వహించి ఈ రథాన్ని ముందుకు తీసుకురండి, రాజ్యాధికారమైన రథాన్ని ముందుకు తీసుకోమని అంబేద్కర్ గారు ఎన్నో సందర్భాల్లో మాట్లాడారు. దీన్ని అందిపుచ్చుకున్న 56లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత మానశ్రీ కాంశీరాం గారు కుల నిర్మూలన అనే బుక్ని తీసుకున్న తర్వాత ఆయన అధ్యయనం చేసి మరి ఉద్యోగానికి కూడా ఆయన రాజీనామా చేసి, ఉద్యోగం చేస్తే ఇవన్నీ నెరవేర్చలేము, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే ఉద్యోగం వదిలేయాలి, ఇంటి బాధ్యతలు వదిలేయాలి, భార్య బిడ్డలు ఉండకూడదు అని చెప్పేసి ఆ పార్టీకి ఆయనకు నిశ్చితార్థం కుదిరింది ఒక అమ్మాయితోటి పంజాబ్లో. తర్వాత ఆయన ఇంటికి లెటర్ రాసి నాకు మ్యారేజ్ వద్దు, ఏమొద్దు, నేను అంబేద్కర్ ఆశయాల్లో భాగంగా రాజ్యాధికారం అనే ఆ కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్ళాలి, నేను మ్యారేజ్ చేసుకుంటే నా వల్ల కాదు కనుక మ్యారేజ్ నాకు వద్దు, అక్కర్లేదు, నా పదవి అక్కర్లేదు, నా ఉద్యోగం అక్కర్లేదు, నాకు ఇంటితో సంబంధం లేదు, ఆస్తి అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను అంబేద్కర్ ఆశయాల్లో భాగస్వామిని అయ్యి ఆయన ఏదైతే చెప్పాడో రాజ్యాధికారం దాని దిశగా నేను వెళ్ళాలని చెప్పేసి ఆ ఇంటికి లెటర్ రాసి అక్కడి నుంచి ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. పీకిపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ ప్రవేశపెట్టినప్పుడు ఆడవాళ్ళకి హక్కులతోటి సంబంధించిన బిల్లు కనుక ఆడవాళ్ళు కూడా సమాన హక్కులు ఉండాలని జ్యోతిరావు పూలే కానించి ఇవన్నీ కూడా పిలిగి పుచ్చుకున్నారు ముగ్గురు కూడా. ఆ సందర్భంగా మరి మాయావతినే ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో పెద్ద రాష్ట్రంలో అప్పుడు 440 సీట్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. మాయావతిని 95లో కాంశీరాం గారు ఉండగానే ముఖ్యమంత్రి చేశారు. మరలా అట్లాగే 3 సార్లు ఆయన ఉండగానే ముఖ్యమంత్రి చేసి బ్రహ్మాండంగా పరిపాలించింది. పరిపాలన ఇట్లుండాలని చెప్పేసి కొలసపాడు మండలంలో అన్ని గ్రామాలలో ఈ నెల 16వ తేదీ నుంచి పశువులకు గాలికుంటు టీకాలు వేస్తున్నట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గ్రామాలలో గాలికుంటు టీకాలు VAలు వేస్తారని, రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించి పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు కృషి చేయాలన్నారు. ఈ వ్యాధి సోకితే రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.
నా పేరు డాక్టర్ ఎం రాంబాబు. నేను కొరిసిపాడు మండల పశు వైద్యాధికారిగా కొరిసిపాడు మండలంలో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ నుండి పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీతో మాట్లాడడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు 16/3/2026 నుంచి 14/4/2026 దాకా 1 మంత్ వరకు మనకి పశువుల్లో గాలికుంటు వ్యాధి టీకాలు అనేటువంటివి వేయటం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పశువుల్లో వచ్చేటువంటి ఈ గాలికుంటు వ్యాధి వల్ల బాగా ప్రాణ నష్టం కన్నా కానీ రైతులకి వాటి నుంచి వచ్చేటువంటి ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోవటం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. అందువల్ల ఏంటంటే, ఈ టీకాలు వేయించుకోవటం వల్ల పశువుల్లో ఈ వ్యాధి రాకుండా కానీ మనం నివారణ చర్యలను తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రైతులకి ఆర్థికంగా ఇబ్బంది అనేటువంటిది చాలా మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పశువుల్లో ఈ గాలికుంటు వ్యాధి కానీ వచ్చినట్లయితే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎక్కువగా జ్వరం అనేటువంటిది విపరీతమైన జ్వరం రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 105-106 జ్వరం రావడం జరుగుతుంది. అలానే నోటి మీద ఉన్నటువంటి ఈ పెదాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కానీ వాటి దగ్గర కానీ లోపల ఉన్న చిగురుల్లో కానీ అల్సర్స్ ఫామ్ అయ్యి చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చేసి మేత తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడతాయి అన్నమాట. అందువల్ల మేత అనేటువంటిది తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గిట్టల మధ్య ఏదైతే చర్మం కానీ లేదంటే గిట్ల మధ్య ఉన్నటువంటి ఏరియా కానీ అక్కడ చిన్న చిన్న పొక్కులు అనేటువంటివి వచ్చేసి అవి చీమ్ పట్టేసి గుల్లలుగా మారేసి తర్వాత పగిలి అయ్యే పెద్ద పెద్ద గాయాల్లా తయారైపోతాయి. మెయిన్ ఈ వ్యాధి రావటం వల్ల రైతు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే పాలు ఇచ్చేవైతేనే ఉన్నా పాలు ఆపేస్తాయి, ఏదన్నా అరగదు గట్టి లేదంటే బయట ఏదైనా పొలాల్లో వాడుకునే అయితే ఉన్నా వాటి వర్క్ అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతుంది. అదే దూడలు అయితేనే ఉన్నా చిన్న వయసులోనే అవి మేత తినకుండా అలాగే ఎక్కువ రోజులు ఉండటం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. అదే చూడి అయితేనే ఉన్నా చూడి ఈసుకుపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. ఈ విధంగా రైతు ఏంటంటే ఆర్థికంగా చాలా చాలా నష్టపోవడానికి ఎక్కువగా రీజన్ ఉన్నటువంటి వ్యాధుల్లో ఈ పశువుల్లో వచ్చేటువంటి వ్యాధుల్లో ఈ గాలికుంటు వ్యాధి అనేటువంటిది. అందువల్ల కంపల్సరీగా రైతులందరూ కూడా రేపు 16వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ దాకా ఈ 1 మంత్ మా పరిధిలో ఉన్నటువంటి మొత్తం కొరిసిపాడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో మా పశు వైద్య సిబ్బంది షెడ్యూల్ ప్రకారం వచ్చేసి ఈ టీకాలు అనేటువంటి వేయడం జరుగుతుంది. అద్దంకి దర్శి రహదారిలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనదారుడు డివైడర్ను ఢీకొట్టడంతో మెడభాగం గ్రిల్స్కి తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది స్పాట్కి చేరుకొని క్షతగాత్రుని హుటాహుటిన అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.